Welcome friends, welcome to Sociology Group 1 classes. So I am Dr. Shravan Kumar, Assistant Professor, Mahatma Gandhi University, Nalgonda. ఈ వీడియో ద్వారా మీకు ఇంతకుముందు సివిల్స్ ఎగ్జామ్లో సోషియాలజీ నుండి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ క్వశ్చన్లను మీ ముందు ప్రదర్శించి ఆ క్వశ్చన్ల యొక్క స్వభావాన్ని మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ముందుగా ఎవరెవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ ఇదే పట్టుదలతో అంత టిపికల్గా, అంత డిఫికల్టీగా, అంత లెంతీగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ నుండి క్వాలిఫై అయ్యారు కాబట్టి, అంటే ఆ పేపర్ని క్వాలిఫై అయ్యారంటే మీలో అనలిటికల్ కెపాసిటీస్, అండర్స్టాండింగ్ కెపాసిటీస్ బాగానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అదే పోరాట స్ఫూర్తితో మెయిన్స్కి సంబంధించిన డిఫరెంట్ పేపర్స్లో అదే స్పిరిట్ని కొనసాగిస్తూ మీరందరూ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ మీ అందరి ప్రిపరేషన్కు సహకారం అందించడం కోసం, గైడెన్స్ అందించడం కోసం, అందులో భాగంగా మనకి సోషియాలజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనకి ఇంతవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా సోషియాలజీ మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాలేదు. సో ఫ్రెండ్స్, సోషియాలజీ విషయంలో చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నట్టుగానే మన యాప్ ద్వారా వీడియో క్లాసులు అందిస్తూ ఎట్ ద సేమ్ టైం ఆ వీడియో క్లాసులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అన్ని సిద్ధం చేసి ఉంచాము. కాబట్టి ఎవరెవరికైతే వీడియో క్లాసులు అవసరం ఉంటాయో కింద ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ వినడంతో పాటుగా మీరే నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. లేదంటే పీడిఎఫ్ని మీ ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే యాప్లో పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం యూపీఎస్సీలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారో ఆ కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమ చరిత్ర మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాలేదు. అఫ్కోర్స్ ఇండియన్ హిస్టరీ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి, తెలంగాణ హిస్టరీ మీద మనకు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఎకానమీ మీద మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ దొరుకుతాయి. బట్ పర్టికులర్గా జాగ్రఫీ మీద, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద, అలాగే సోషియాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు లేనప్పుడు మనం ఏం చేయాలి? సివిల్స్ అభ్యర్థుల ఎంపికలో కీలకమైనటువంటి ఏకైక సంస్థ అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సోషియాలజీ అనే సబ్జెక్ట్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక 3 సంవత్సరాలు 2022, 2021, 2020 3 సంవత్సరాల పేపర్లను, మెయిన్స్ పేపర్లను తీసుకొని సోషియాలజీ అనేటువంటి పర్టికులర్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ యూపీఎస్సీ సిలబస్లో సోషియాలజీ సిలబస్ చాలా లెంతీగా ఉంటుంది, అది ఆప్షనల్. కాబట్టి మనం చూసేది ఏంటంటే సోషియాలజీ అనేటువంటి క్వశ్చన్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లలో మన గ్రూప్ 1 సోషియాలజీ సిలబస్కు సంబంధించినవి మాత్రమే చూస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో ఆ కోణంలో ముందుగా మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2020 క్వశ్చన్ పేపర్ని మనం చూద్దాం. సో ఇందులో నేను రౌండప్ చేశాను మీకు ఆల్రెడీ. దిస్ ఈజ్ వన్. డిస్కస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అక్రాస్ రీజియన్ మ్యారేజెస్ ఆన్ కిన్షిప్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా సొసైటీ. నేను ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను, ఓన్లీ మ్యారేజ్ మీదనే క్వశ్చన్ పడుతుంది, ఓన్లీ కిన్షిప్ మీదనే క్వశ్చన్ పడచ్చు, లేకపోతే మ్యారేజ్, కిన్షిప్, ఫ్యామిలీ మూడింటిని కలిపి కూడా అడగచ్చు. ఇక్కడ ఏమడిగాడు? మ్యారేజ్ సిస్టమ్, కిన్షిప్ సిస్టమ్ రెండింటిని కలిపి అడిగాడు. దాంట్లో మళ్ళీ మోడర్న్ ఇండియన్ సొసైటీని లింకప్ చేస్తూ అడిగాడు. కాబట్టి క్వశ్చన్స్ ఎలా పడతాయో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ అగైన్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ 2020. డస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కంటిన్యూ టు బి సాక్రెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ? కామెంట్. అంటే భారతీయ సమాజంలో వివాహం అనేటువంటి సామాజిక సంస్థ పవిత్రమైనటువంటి సామాజిక బంధంగా, పవిత్రమైనటువంటి సామాజిక సంస్థగానే కొనసాగుతున్నదా? వ్యాఖ్యానించండి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మ్యారేజ్ సిస్టంలో వచ్చేటువంటి వాల్యూ చేంజెస్ ఏమున్నాయని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ అగైన్ అనదర్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా సోషియాలజీలో అడగకపోయినా, సోషియాలజీకి డైరెక్ట్ సంబంధం లేకపోయినా జిఎస్లో మనం జనరల్ ఎస్సే ఉంది కదా, అక్కడ మనం దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ హ్యాస్ యాక్సిలరేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ డిపెండెన్సీ. సింపుల్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ని వేగవంతం చేసింది మరియు డిపెండెన్సీని, ఆధారతత్వాన్ని పెంపొందించింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫోన్లు లేకముందు మనకి టెలిఫోన్లు మాత్రమే ఉన్నప్పుడు మనకు కనీసం ఒక్కొక్క వ్యక్తికి 40-50 నంబర్లు నోటెడ్ ఉండేది. ఇప్పుడు ఎవరి నెంబర్ వాళ్ళు డైరెక్ట్ అడిగినా చెప్పలేని పరిస్థితికి మనం ఆధారపడి ఉన్నాం.
అంతకుముందు ప్రతి ఒక్కరికి దస్తూరి రైటింగ్ చాలా నీట్గా ఉండేది. ఎప్పుడైతే ప్రింటర్స్, పీడిఎఫ్, సాఫ్ట్ కాపీస్ వచ్చినాయో మనకి ప్రింటింగ్ అనేది తగ్గిపోయింది. సో మనకి లెక్కలు కూడా చేతితో లెక్కలు చేయడం అనేది తగ్గిపోయింది. క్యాలిక్యులేటర్స్ కావచ్చు, మోడర్న్ కంప్యూటర్స్ రావడం కావచ్చు. సో డాక్యుమెంటేషన్ కెపాసిటీ తగ్గిపోయింది, మన ఊరికే టైపింగ్ కెపాసిటీ పెరిగింది. సో కాబట్టి టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ని యాక్సిలరేట్ చేస్తుంది మరియు చిన్న చిన్న విషయాలకు కూడా మన డిపెండెన్సీని పెంచుతుంది. ఈ కోణంలో మనం ఆలోచించి రాసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ? జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్, ఆడవాళ్ళు చేసే పని ఇది, మగవాళ్ళు చేసే పని ఇది, థర్డ్ జెండర్ చేసే పని ఇది. సో దీస్ కైండ్ ఆఫ్ జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ని చూపెడుతుంది సమాజం యొక్క అభివృద్ధులు అనే డైమెన్షన్లో? మహిళ అనే క్వశ్చన్ ఉంది, మన మహిళ అని ఉంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ఎగ్జామిన్ హౌ సోషల్ మూమెంట్స్ కమ్ టు అన్ ఎండ్, ఇలిస్ట్రేట్. ఓవరాల్గా అడిగాడు. దళిత్ మూమెంట్స్ అడగలేదు, ట్రైబల్ మూమెంట్స్ అడగలేదు, పీసెంట్ మూమెంట్స్ అడగలేదు, లేబర్ మూమెంట్స్ అడగలేదు, అగ్రేరియన్ మూమెంట్స్ అడగలేదు, రీజనల్ అనాటమీ మూమెంట్స్ అడగలేదు, లింగ్విస్టిక్ మూమెంట్స్ అడగలేదు. డైరెక్ట్ సోషల్ మూమెంట్స్ మీద ఓవరాల్ క్వశ్చన్ అడిగాడు, పర్స్పెక్టివ్ మీద. అండ్ అగైన్ సో దిస్ ఈజ్ క్వశ్చన్ పేపర్ 2021 సివిల్స్ వాళ్ళదే సేమ్. సో ఇందులో ఏముందో చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ మొబిలిటీ, గతిశీలత, సామాజిక గతిశీలత. డిస్కస్ విత్ సూటబుల్ ఇలిస్ట్రేషన్స్ హౌ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ మొబిలిటీ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్నతనంలో చాలా తీవ్రమైన అన్టచబిలిటీకి లోనైనాడు. మంచులు తాగనేలే వారిని, స్కూల్లో బోర్డు మీద రాయనేలేదు వారిని. స్కూల్ అవతల కూర్చుండబెట్టినా కానీ ఓపిక్గా కిటికీలో నుంచి చూస్తూ చదువుకున్నాడు. అది ఆయనకి క్యాస్ట్ వల్ల వచ్చినటువంటి సోషల్ ఎక్స్క్లూజన్ బాధితుడు, క్యాస్ట్ వల్ల అన్టచబిలిటీకి గురైనడు. అదే గనక అంబేద్కర్ గారు చదవకుండా ఉంటే మనకు ఒక రాజ్యాంగ నిర్మాత దక్కేవాడా? అదే అంబేద్కర్ గారికి ఆ రోజుల్లో దక్కినటువంటి సోషల్ స్టేటస్ ఏంటి? తాను చదువుకొని గొప్పవాడైన తర్వాత దక్కినటువంటి సోషల్ స్టేటస్ ఏంటి? ఎక్కడో మహారాష్ట్రలో కేవలం రత్నగిరి జిల్లాకే పరిమితమైపోయేవాడు. ఇప్పుడు అంబేద్కర్ అంటే ప్రపంచంలో ఎక్కడ తెలియని దేశం అంటూ లేడు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా కానీ అంబేద్కర్ అంటే ఎవరో చెప్తారు. సో కాబట్టి అంతా ఎట్లా వచ్చింది? ఆయనకి ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ వల్ల మనకి సోషల్ స్టేటసెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అచీవ్డ్ స్టేటస్ని ఎలా అందిపుచ్చుకోగలుగుతున్నాం, వర్టికల్ మొబిలిటీకి ఎలా వెళ్ళిపోగలుగుతున్నాం, లేకపోతే ఇంటర్ జనరేషనల్ మొబిలిటీకి ఎలా వెళ్ళిపోగలుగుతున్నాం. తండ్రి లేబర్, కొడుకును బాగా చదివించాడు, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు, అక్కడ ఇంటర్ జనరేషనల్ మొబిలిటీ వస్తుంది కదా. సో ఈ డైమెన్షన్లో సోషల్ మొబిలిటీకి అండ్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటువంటి అస్క్రైబ్డ్ అచీవ్డ్ స్టేటస్కి వీటిని లింకప్ చేస్తూ రాసినప్పుడు మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఇది క్యాస్ట్ సిస్టమ్ నుంచి పడే ఛాన్స్ ఉంటుంది. క్యాస్ట్ సిస్టమ్ అనే దాంట్లో ఇండైరెక్ట్గా అడిగే క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, చూడండి. అండ్ అగైన్ సో ఎల్యూసిడేట్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్. 2 ఏరియాస్ అడిగింది. ప్రాబ్లమ్స్ అన్నీ కాదు, మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద మైగ్రెంట్ లేబరర్స్. ముఖ్యంగా ఎప్పుడు అడిగినాడు? లాక్డౌన్ పీరియడ్లో. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఓకే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, సరోగసీ కావచ్చు, అండ్ ఇంకొకటి మైగ్రెంట్ వర్కర్స్, ఆత్మనిర్భర్ భారత్, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. డ్రగ్ అడిక్షన్స్, అర్బనైజేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్లాంటి హాట్ ఏరియాస్. ఇవి ఖచ్చితంగా మీరు దాని మీద గ్రిప్ ఉండాలి. ఏ డైమెన్షన్లోకి వచ్చినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమైనాడు? లాక్డౌన్ పీరియడ్లో భారతీయ సమాజంలో వచ్చినటువంటి మార్పులను చెప్పండి అని అడగచ్చు ప్లెయిన్గా. కానీ ఇక్కడేమడిగినాడు? లాక్డౌన్ పీరియడ్లో మైగ్రెంట్ లేబరర్స్ ఎదుర్కొన్న సమస్యలు అడిగాడు. కాబట్టి మైగ్రెంట్ వర్కర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా లాక్డౌన్కి లింకప్ చేస్తే చదవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రెజర్ గ్రూప్స్ ఆర్ డైలెక్టికల్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్ దేర్ గోల్స్. ఇది సోషియాలజీ క్వశ్చన్ కాదు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు గవర్నెన్స్లో ఫేస్ చేయొచ్చు. గవర్నెన్స్లో డైరెక్ట్ ప్రెజర్ గ్రూప్స్ అని ఉంది. కుల సంఘాలు ఒక ప్రెజర్ గ్రూప్, యూత్ గ్రూప్ ఒక ప్రెజర్ గ్రూప్, ఫార్మర్స్ గ్రూప్ ఒక ప్రెజర్ గ్రూప్, తర్వాత వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఒక ప్రెజర్ గ్రూప్. సో ఇలాంటి ప్రెజర్ గ్రూప్స్ మరియు పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్న డైనమిక్స్ అండర్స్టాండింగ్ ఉంటే మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది గవర్నెన్స్ క్వశ్చన్, రిలవెంట్గా ఉంటుందని చెప్తున్నాను. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ హౌ ప్యాటర్న్ ఆఫ్ ప్యాట్రియార్కీ ఈజ్ బీయింగ్ అల్టర్డ్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద వర్క్ ప్లేస్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. డైరెక్ట్గా ఈ కిన్షిప్కి సంబంధించినటువంటి అంశం. కిన్షిప్కి సంబంధించినటువంటి మన వాల్యూస్, కిన్షిప్కి సంబంధించినటువంటి మనం పెట్టుకున్నటువంటి ప్యాటర్న్స్ వర్క్ ప్లేస్ని కాంటెక్స్ట్ చేస్తూ అడిగాడు.
సో కాబట్టి ప్లెయిన్గా కిన్షిప్ మీద క్వశ్చన్ అడుగుతాను మనం అనుకోకూడదు. అన్ని ఇంటర్లింకింగ్ రెండు మూడు టాపిక్స్ కలిపి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మనకు రిలవెంట్ ఉన్న క్వశ్చన్, డిస్కస్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ కిన్షిప్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, somewhat direct question. Discuss the changing nature of kinship in relation to the contemporary world. సమకాలీన సమాజంలో బంధుత్వం ఎలా మార్పులకు లోనవుతుంది అనేటువంటి కోణంలో అడిగాడు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ describe the role of science and technology in enabling us to face the challenges triggered by the COVID-19 pandemic. ఇది మనకు సోషియాలజీలో రాకపోవచ్చు కానీ ఇది జనరల్ ఎస్సే. సైన్స్ అండ్ టెక్నాలజీలో COVID-19 మైగ్రెంట్ వర్కర్స్ కనబడుతూనే ఉంటుంది. చూసారా, ఇక్కడేమో కిన్షిప్లో ఒక పార్ట్ తీసుకున్నాడు, ప్యాట్రియార్కీ తీసుకున్నాడు. ఇక్కడేం తీసుకున్నాడు, కిన్షిప్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. బంధుత్వంలో వచ్చేటువంటి మార్పులను ఇక్కడ డైరెక్ట్ అడుగుతున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మీకేమర్థమైంది, చాలాసార్లు నేను చెప్తున్నాను ఒక తెలంగాణ సామెత, జుట్టు మనకు నిండుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి కటింగ్ అయినా చేసుకోవచ్చు, జుట్టు మనకు బాగా ఉన్నప్పుడు రకరకాల స్టైల్లో క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అంటే నీకు సబ్జెక్టు బాగున్నప్పుడు, కంటెంట్ బాగున్నప్పుడు ఆయన ఎన్ని డైమెన్షన్ల క్వశ్చన్ అడిగినా మనం రాయొచ్చు. నువ్వు ప్రిస్క్రైబ్డ్గా గిదే చదువుతా గిదే రాస్తా అంటే అడిగిన తర్వాత బ్లాక్ అవుతుంది. కంప్లీట్ కిన్షిప్ అనగానే 360 degrees, మ్యారేజ్ అనగానే 360 degrees, ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్య ఉన్న రిలేషన్ అనగానే 360 degrees, మొత్తం ఒక కాన్సెప్ట్ మీద కంప్లీట్ ఐడియా వచ్చినప్పుడు ఎంత టిపికల్గా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఎందుకంటే మనకు సోషియాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేవు కాబట్టి యూపీఎస్సీ మనం ప్యాటర్న్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ highlight the roles and functions of civil society in a democratic system. ఇది కంపల్సరీ హార్డ్ క్వశ్చన్, $3 క్వశ్చన్ అనుకోండి. ఇంక అవసరం అయితే ఇది గవర్నెన్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియర్గా సివిల్ సొసైటీస్ అన్నాడు, ఎన్జిఓ కావచ్చు, వివో కావచ్చు, వాటర్ రీజన్ అసోసియేషన్ కావచ్చు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, సివిల్ సొసైటీ అదర్ దాన్ గవర్నమెంట్ వచ్చిన అన్నీ కూడా సివిల్ సొసైటీ. హౌ సివిల్ సొసైటీస్కి మరియు డెమోక్రటిక్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మధ్య ఉన్నటువంటి సంబంధం మీద క్వశ్చన్ అడిగాడు. అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సివిల్ సొసైటీ, అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ నాలెడ్జ్ about the relationship between role of civil society and democratic system, you cannot make answer this kind of questions, right? And the next one is, this is 2020 another 2020 paper. So ఇందులో ఏమన్నా వచ్చినాయో చూద్దాం. సో ఇది డౌట్ఫుల్ ఇట్లాంటి క్వశ్చన్స్. ఇక్కడ ఏం అడిగాడంటే ఎలాబరేట్ ఏఆర్ దేశాయ్స్ పర్స్పెక్టివ్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నాడు. ఇట్లాంటి టఫ్ క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇట్లాంటి ఇచ్చిన అంటే భారతీయ సమాజం యొక్క లక్షణాలను మనకు ఫస్ట్ యూనిట్లోనే ఉంది కదా, అక్కడ ఏమంటున్నాడు, ఏఆర్ దేశాయ్ దృక్కోణాన్ని చెప్పండి అంటున్నాడు. నీ దృక్కోణం కాదు, ఏఆర్ దేశాయ్ భారతీయ సమాజాన్ని పట్ల ఎలాంటి తన వ్యూస్ చెప్పాడు, అది మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి. అండ్ అగైన్ దిస్ ఈస్ బ్యానింగ్ ప్రాక్టీస్ ఆఫ్ సాతి ఈజ్ attributed to the annihilation of major social evil in. So this is another question. మనకి బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఒకవైపు మన ఆర్థిక సంపదని మన దోచుకుంటూనే, మరొకవైపు మన సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తూనే, ఇండియన్ ఐడెంటిటీ మీద కొలోనియల్ రూలింగ్ని రుద్దుతూనే, మరొపక్కన సమాజంలోని కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేటువంటి క్రమంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసిండు, అది కాదనలేని వాస్తవం. అందులో భాగంగా వీడియో రీమ్యారేజ్ తీసుకొచ్చిళ్ళు, సతీసామాన్ తీసుకొచ్చిళ్ళు, హార్డింజ్ 2 నరబలిని నిషేధించిండు, హుమాయూన్ ఎప్పుడు నిషేధించిన తర్వాత మళ్ళీ హార్డింజ్ 2 నిషేధించిండు. నూతన విద్యా విధానాన్ని వాళ్ళ స్వలాభం కోసం మెకాల విద్యా విధానం తీసుకొచ్చినా మనకు యూజ్ అయింది. వాళ్ళు వనరులు దోచుకోవడానికి రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెట్టుకున్నా మనకు యూజ్ అయింది. వాళ్ళ స్వలాభం కోసం ప్రింటింగ్ మిషన్, బైబిల్ కోసం ప్రింటింగ్ మిషన్ తెచ్చిర్రు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాతీయవాద పత్రికలు పెచ్చరు బాగా రావడానికి అవకాశం వచ్చింది. సరే, వాట్ ఎవర్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ కాంటెక్స్ట్ ఏంటంటే బ్యానింగ్ ప్రాక్టీస్ ఆఫ్ సాతి ఈజ్ అట్రిబ్యూటెడ్ టు అనిహిలేషన్ ఆఫ్ ఎ మేజర్ సోషల్ ఈవిల్ ఇన్ కొలోనియల్ ఇండియా కామెంట్. అంటే భారతదేశంలో కొలోనియల్ పీరియడ్లో సోషల్ ఈవిల్స్ని బ్యాన్ చేశారు కదా, అందులో ఇది ఫస్ట్ వన్ నాకు తెలిసి సాతి అనేది. సో ఆ డైమెన్షన్లో క్వశ్చన్ అడిగాడు, దానికి మనం ఆపాదించవచ్చా, హౌ కెన్ యూ కోరిలేట్ అనేటువంటి కోణంలో రాయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇగో వెరీ ట్రైబల్ క్వశ్చన్ అడగానే ట్రైబల్ అంటే ఏంటి, ట్రైబల్ లక్షణాలు ఏంటి, ఇట్లాంటి ప్లెయిన్ క్వశ్చన్లు అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషనల్ ప్రాబ్లమ్స్ కన్సర్నింగ్ ది ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ట్రైబల్స్ యొక్క సమస్యలు, ముఖ్యమైన సమస్యలు, ట్రైబల్స్ వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఇది కాదు, ఎంత వెనుకబడి ఉన్నారు చెప్పు, లిటరసీ పరంగా ఎంత వెనుకబడి ఉన్నారు చెప్పు, ఎనీమియా పరంగా ఎంత, ఎవిడెన్స్, సపోర్ట్, డేటా,
అట్లీస్ట్ సుమారుగా రాయాలి. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా కావచ్చు, ఎస్ఆర్ఎస్ డేటా కావచ్చు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు రూపొందించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ డేటా సంబంధించిన డేటా కావచ్చు, లేకపోతే ట్రైబల్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అని దాని ప్రకారం కావచ్చు, సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం కావచ్చు, ఏదో ఒక గవర్నమెంట్ అథెంటిక్ డేటా చేస్తూ ఇదండి ఇంత వెనుకబడి ఉన్నారు, విద్యలో ఇంత వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఇంత వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరంగా ఇంత వెనుకబడి ఉన్నారు, హెల్త్ పరంగా ఇంత ఎవిడెన్స్ ఉండాలి. అది కూడా ఎవిడెన్స్ అనేది ఎల్ఐఎంఎల్ ఎవిడెన్స్ కాదు, గవర్నమెంట్ ఎవిడెన్స్ ఉండాలి. దాంతో రాయాలి. అండ్ అనదర్ క్వశ్చన్ మనకు సోషియాలజీలో ఉంది, సెక్యులరిజం అనే టాపిక్. దిస్ వన్, సెక్యులరిజం వాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ 20th century హ్యూమనిస్టిక్ రాడికలిజం, కామెంట్ ఆన్ దిస్ స్టేట్మెంట్. చాలా కొంచెం డెప్త్ క్వశ్చన్ అడిగాడు నీకు. అన్లెస్ అంటే యూ నో అంటే హ్యూమనిస్టిక్ అసలు రాడికలిజం అంటే ఏంటి, హ్యూమనిస్టిక్ రాడికలిజం అంటే ఏంటిది, సెక్యులరిజానికి దానికి ఎట్లా మనం కోరిలేట్ చేయగలుగుతాం అనేటువంటి అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఓవరాల్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప మీకు క్వశ్చన్ చేయలేరు సోషియాలజీ వరకు. మిగతా సబ్జెక్ట్ గురించి ఐ కెనాట్ టాక్, బట్ హియర్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ పర్స్పెక్టివ్. మనం ఏం చదువుతున్నాం, దేని గురించి చదువుతున్నామో దాని మీద ఒక మంచి ఒక అండ్ ఏమంటారు ఒక అప్టిట్యూడ్ రావాలి మనకి. దాన్ని చదవగానే దాని మీద ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ధారాళంగా మాట్లాడగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ హాట్ టాపిక్, దట్ ఈస్ కాస్ట్ సిస్టమ్ మీద ఉంది. ఇండియన్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ యూనిక్, అంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, యూనిక్, అండ్ హ్యాస్ బీన్ అన్హెల్తీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఇండియా. ఓకే, సోషియాలజీకి కోరిలేట్ చేసిండు, ఇట్లాంటి రాకపోవచ్చు. ప్యూర్ సోషియాలజీ క్వశ్చన్ మనకు రావు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రూరల్ సొసైటీ ఈజ్ ఏ ఫ్యాక్షన్ రిటర్న్ సొసైటీ, డిస్కస్. అంటే భారతీయ సమాజం అన్నాడు కానీ రూరల్ సొసైటీ అనలేదు కదా ఎక్కడ. అంటే భారతీయ సమాజం అన్నప్పుడు అలా రూరల్ సొసైటీ వస్తుంది, అర్బన్ సొసైటీ వస్తుంది, ట్రైబల్ సొసైటీ వస్తుంది. ఓవరాల్గా ఇండియన్ సొసైటీ మీద క్వశ్చన్ అడగచ్చు, లేదా ఇండియన్ రూరల్ సొసైటీ మీద, ఇండియన్ రూరల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మీద అడగచ్చు, అర్బన్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మీద అడగచ్చు, రైట్? అండ్ అనదర్ క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిస్కస్ ద డైనమిక్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఇండియా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కరోనా పాండమిక్. చూసిర్రా, ఇంకో క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. కరోనా పాండమిక్ని లింకప్, అక్కడ లాక్డౌన్ అడిగాడు ఇంతకుముందు, కరోనా పాండమిక్ని లింకప్ చేస్తూ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించిన డైనమిక్స్ అంటే చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ ఏమి వచ్చినాయి మైగ్రెంట్ వర్కర్స్కి రివర్స్ మైగ్రేషన్ జరిగింది, వాళ్ళ వెల్ఫేరు. సో వాళ్ళకి ఎక్కువ మంది కూడా మైగ్రెంట్ వర్కర్స్ కరోనా బారిన పడ్డారు, టీకా అందుబాటులోకి ఇబ్బంది పడ్డారు, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది పడ్డారు. మళ్ళీ వాళ్ళని ప్రైమరీ సెక్టార్ రంగమే ఆదుకున్నది కదా, పట్టణాల నుంచి పోయి మళ్ళీ గ్రామాల్లో. సో ఇట్లాంటి డైమెన్షన్స్ అని మనం టచ్ చేస్తూ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిస్కస్ ద కాన్సెప్చువల్ హిస్టరీ అబౌట్ లినియేజ్ అండ్ డీసెంట్ ఇన్ ఇండియా. ఇది కిన్షిప్ నుంచి క్వశ్చన్ అడిగాడు. లైక్ అనలైజ్ హౌస్ హోల్డ్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. బేసిక్ క్వశ్చన్, కామన్ సెన్సికల్ క్వశ్చన్. మనం అంటాం కదా సోషియాలజీ అంటేనే సబ్జెక్ట్ ఆఫ్ కామన్ సెన్స్ క్వశ్చన్ అంటాం కదా అది. సో రైట్ ఎ నోట్ ఆన్ కల్చరల్ ప్లూరలిజం. ఏమంటారు తెలుగులో? కల్చరల్ ప్లూరలిజం అంటే సాంస్కృతిక బాహుల్యత. అంటే ఒక ప్లేస్లో ఎక్కువ కల్చర్లు. ఇండియన్ సొసైటీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇక్కడ పార్సీలు ఉన్నారు, జైంట్స్ ఉన్నారు, విత్ ఇన్ ద హిందూస్లో కూడా యాదవ్స్తో కల్చరు, ముద్రాజ్తో కల్చర్. సో ఇట్లా కల్చరల్ ప్లూరలిజం ఇన్ మల్టీ రిలీజియస్ సొసైటీ లైక్ ఇండియా. రైట్ ఏ నోట్ అన్నాడు. ఇక్కడ నోట్ అన్నప్పుడు ఏం రాస్తావు? ఇంపార్టెంట్ ఏరియాస్ రాయాలి. ఇక్కడ ఎల్యూసిడేట్ అనలేదు, ఎక్స్ప్లెయిన్ అనలేదు, ఇంపాక్ట్ అనలేదు, ప్లేన్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ నోట్ ఆన్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు దానికి సంబంధించిన పెక్యులియారిటీస్ మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా మల్టీ కల్చరల్ ప్లూరలిజం ఉన్నప్పుడు అసలు కల్చరల్ ప్లూరలిజం అంటే ఏంటి, ఈ సాంస్కృతిక బాహుల్యత ఉన్నప్పుడు నెగిటివ్స్ ఏముంటాయి సొసైటీ మీద, పాజిటివ్స్ ఏముంటాయి, సింపుల్గా రాస్తే అయిపోతుంది, రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ డస్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎయిమ్ టు ఎరాడికేట్ డిస్పారిటీస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? హౌ డస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వెరీ హాట్ కేక్ లాంటి ఏరియా. ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేశారు. ఆ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేసినప్పుడు ఈ గ్రూప్ 1 సిలబస్నే వాళ్ళకు పెట్టారు. అందులో జనరల్ ఎస్సీలో ఇది అడిగాడు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద అడిగాడు. అసలు ఆ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ అయిందన్న విషయం చాలామంది తెలియదు. సో ఆ ఎగ్జామ్కి సేమ్ ప్రిలిమ్స్ పెట్టాడు, మెయిన్స్ పెట్టాడు. ఆ మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. నేను చూశాను అది క్వశ్చన్ పేపర్. హౌ డస్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎయిమ్ టు ఎరాడికేట్ డిస్పారిటీస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ what are the disparities in education in India with reference to rural or urban, with reference to caste system, with reference to religious systems, with reference to different classes, middle class, upper class, lower class. ఎడ్యుకేషన్ విద్యాపరమైన డిస్పారిటీస్ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల్లో ఎలా ఉందని
తెలియాలి. అట్లాంటి దాన్ని అడ్రస్ చేయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం తీసుకొచ్చారు? క్వాలిటీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చారు, ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఏం తీసుకొచ్చారు, బిగినింగ్ ఎడ్యుకేషన్ ఏం తీసుకొచ్చారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఏ మార్పులు తీసుకొచ్చారు, వొకేషనల్ కోర్సులో ఏం మార్పులు తీసుకొచ్చారు, క్రెడిట్ బ్యాంక్స్ ఏం తీసుకొచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్లో ఏం మార్పులు తీసుకొచ్చారు, మెథడాలజీలో ఏం మార్పులు తీసుకొచ్చారు, హౌ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈస్ గోయింగ్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ నాట్ అఫోర్డ్ ది ప్రైస్ ఆఫ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ పరంగా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ను భరించలేనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనలేని వర్గాలను యొక్క సమస్యను తీస్తూ వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకున్న చర్యలు నీకు తెలిసి ఉంటే దీనికి ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది నీకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం పెట్టుకుని చదివితే అర్థమవుతుంది. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండ్యూస్ సోషల్ చేంజ్? న్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ సోషల్ చేంజ్కి ఎలా తీసుకొస్తాయి, కారణభూతం అవుతాయి అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ దీంట్లో రాకపోవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్, స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ మనకు జనరల్ ఎస్ఏలో రావచ్చు. జనరల్ ఎస్ఏలో మనకి ఎడ్యుకేషన్ అండ్ మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఒక టాపిక్ ఉంది జనరల్ ఎస్ఏలో, అక్కడ అడగచ్చు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకు సోషియాలజీలో ఉంది, జనరల్ ఎస్ఏలో ఉంది, రెండిట్లో అడగచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఎలాబొరేట్ ద కాజెస్ కాన్సిక్వెన్సెస్. ఇది ఒకటి అడిగాడు, కాజెస్ అడుగుతున్నాడు, రెండోది కాన్సిక్వెన్స్ అడుగుతున్నాడు, అండ్ అదర్ కన్సర్న్స్ అడుగుతున్నాడు. కారణాలు, పర్యవసనాలు, ఇతర అంశాలు. దేంటిది? గ్రోత్ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్. భారతదేశంలో అర్బన్ సెటిల్మెంట్స్ పెరగడానికి గల కారణాలు ఏంటి, అలా అర్బన్ సెటిల్మెంట్స్ పెరగడం వల్ల ఎదురయ్యేటువంటి పర్యవసనాలు ఏంటి? స్లమ్స్ పెరుగుతాయి, మైగ్రేషన్ పెరుగుతుంది, అర్బన్ ప్లానింగ్ సరిగా ఉండకుండా పెరుగుతుంది, డ్రైనేజ్ సమస్య ఎదురవుతుంది, ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది, పర్యావరణ పరిశుభ్రత లేకుండా పోతుంది. సో ఇట్లాంటివన్నీ అంటే అన్ప్లాన్డ్ అర్బన్ గ్రోత్ అవుతుంది, ప్రెజర్ పట్టణ వనరుల మీద ప్రెజర్ పెరుగుతుంది, గ్రామాల్లో లేబర్ తక్కువ అవుతారు. సో ఇట్లాంటివన్నీ. సో అదర్ కన్సర్న్స్ కూడా అడిగాడు. స్లమ్స్ డెవలప్ అవుతాయి, డిజార్గనైజేషన్ డెవలప్ అవుతుంది, పెరిఫరల్ ఏరియాస్లో కొంచెం డిజార్గనైజేషన్ ఎక్కువ ఉంటుంది. పట్టణ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి కావచ్చు, పేకటలు కావచ్చు, మద్యపానం కావచ్చు, పిల్లలు వాళ్ళ పిల్లలు చైల్డ్ లేబర్గా ఉండడం కావచ్చు, వాళ్ళ పిల్లలు ట్రాఫికింగ్ గురవడం కావచ్చు, ఇట్లాంటివి ఎదురైతే ఉంటాయి. అదర్ కన్సర్న్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా. అండ్ అనదర్ క్వశ్చన్ ఈస్, ఆర్ ద కాంటెంపరీ ఫార్మర్స్ మూమెంట్స్ ఇన్ ఇండియా చేంజింగ్ దేర్ కోర్స్? డిస్కస్. దీన్ని మనకు రైతాంగ చట్టాలను దృష్టిలో పెట్టుకొని అడిగాడు ఈ క్వశ్చన్. డైరెక్ట్ రైతాంగ చట్టాలు అడగకుండా సో రైతాంగ ఉద్యమాలు వాటి యొక్క గమనం అనేది మార్పులకు లోనవుతుందా డిస్కస్ చేయమని అడిగాడు. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ వర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్స్ పాపులేషన్ పాలసీ? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భారతీయ జనాభా విధానం యొక్క సైలియంట్ అన్నాడు. సైలియంట్ అంటే విశిష్ట లక్షణాలు ఏంటి అని. ఇది మనకు యాజ్ ఇట్ ఈజ్గా పాపులేషన్ పాలసీ అని మనకు సోషియాలజీలో ఉంది సిలబస్లో చూడండి. పాపులేషన్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, ఎన్విరాన్మెంట్ పాలసీ ఉంది, పాలసీ ఫర్ ద చిల్డ్రన్ ఉంది, పాలసీ ఫర్ ద ఉమెన్ ఉంది. సో కాబట్టి నేను పదే చెప్తున్న పాపులేషన్ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు? హౌ ఫార్ ఇట్స్ గోల్ హ్యావ్ బీన్ అచీవ్డ్. అంటే ఎప్పుడో తీసుకొచ్చినాం మనం పాపులేషన్ పాలసీ తీసుకొచ్చి 23 సంవత్సరాలు అవుతాయి. అందులో కొన్ని గోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ గోల్స్ రీచ్ అయినామా లేమా అని అడుగుతున్నాడు. అర్థమైందా? సో అనదర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, పాయింట్ అవుట్ ద మెయిన్ కాజ్ ఆఫ్ చైల్డ్ లేబర్. బేసిక్ క్వశ్చన్. కారణాలు అడుగుతున్నాడు చైల్డ్ లేబర్కి, రైట్? చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా, హౌ ఫార్ ద స్టేట్ పాలసీస్ హ్యావ్ సక్సీడెడ్. ఇది ఇంపాక్ట్ క్వశ్చన్స్. ఇది కూడా ఇంపాక్ట్ క్వశ్చన్. ఎంతవరకు జనాభా విధానం సక్సెస్ అయ్యింది లేదా ఫెయిల్ అయింది కారణాలు రాయాలి. ఇక్కడ కూడా చైల్డ్ లేబర్ అంటే ఎవరు, ఈ చైల్డ్ లేబర్ని రూపం అప్పుడు ఎరాడికేషన్ అన్నాడా? చైల్డ్ లేబర్ అంటే హౌ ఫార్ ద స్టేట్ పాలసీ సక్సెస్ ఇన్ ఎలిమినేషన్, తీసివేసేయడం, రూపుమాపడం. చైల్డ్ లేబర్ పాలసీని ఐ థింక్ 1987లో చైల్డ్ లేబర్ పాలసీ వచ్చింది. అంటే ఇప్పటికి 13, 22, 35 సంవత్సరాలు అవుతుంది చైల్డ్ లేబర్ పాలసీ వచ్చి. ఈ చైల్డ్ లేబర్ పాలసీ ఎంతవరకు భారతదేశంలో చైల్డ్ లేబర్ని మినిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ 2001 జనాభా లెక్కల ప్రకారం 1 కోటికి పైగా ఉండే చైల్డ్ లేబర్. 2011కి వచ్చేసరికి అది 40-45 లక్షలు, రఫ్గా 45 లక్షలకు వచ్చింది. సో ఇక్కడ పాలసీస్ అన్నాడు. చైల్డ్ లేబర్ పాలసీ ఏమొచ్చింది, బిడ్జ్ స్కూల్స్ ఏమొచ్చినాయి, మిడ్ డే మీల్స్, పిఎం పోషణ ప్రోగ్రామ్ ఏమొచ్చింది, ఎంజీఎన్ఆర్జీఎస్, తల్లిదండ్రులకు పని దొరికినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఎంజీఎన్ఆర్జీఎస్ ఏమొచ్చింది, తల్లిదండ్రులకు పని దొరికినప్పుడు తల్లిదండ్రులు వలసకు వెళ్ళినప్పుడు ఆ వలస వెళ్ళిన పిల్లలు చైల్డ్ లేబర్ కాకుండా ఉంటారు. ఓకే, చైల్డ్ లేబర్లో చాలామంది వలస కార్మికుల పిల్లలే ఉంటారు. సో చైల్డ్ లేబర్ పాలసీ ఏమొచ్చింది, చైల్డ్ లేబర్ చట్టం ఏం చెప్తుంది, ఇప్పుడు అడాలసెంట్ వర్కర్స్ అండ్ చైల్డ్ లేబర్ చట్టం సవరించింది ఏం చెప్తుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ స్పృశిస్తూ
చాలా వరకు మార్పు వచ్చింది, అయినా సరే ఇంకా గణనీయంగా చైల్డ్ లేబర్ ఉన్నారు అనేటువంటి కోణంలో మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 2020 నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 2021 సోషియాలజీ మెయిన్స్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో మనం చూసినట్టయితే క్యాస్ట్ సిస్టమ్ స్టడీస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ డామినేటెడ్ బై ద బుక్ వ్యూ. బుక్ వ్యూ ఇనిషియలీ హౌ డిడ్ ద ఎంట్రీ ఆఫ్ ఫీల్డ్ వ్యూ బ్రింగ్ అబౌట్ ద బ్యాలెన్స్ ఇన్ ద స్టడీ ఆఫ్ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్. చాలా పర్స్పెక్టివ్ క్వశ్చన్లు ఇట్లాంటి అడగడతారని నేను అనుకోను. సోషియాలజీ మెయిన్స్లో మాత్రమే అడుగుతారు, సోషియాలజీ ఆప్షన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే క్యాస్ట్ సిస్టమ్ని బుక్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎట్లుంటుంది, ఫీల్డ్కి వెళ్ళి చూసినప్పుడు ఎట్లాంటి చేంజెస్ వస్తాయి, ఆ డైమెన్షన్లో క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ బిఆర్ అంబేద్కర్ మీన్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. సో మన క్యాస్ట్ సిస్టమ్ చదివినప్పుడు పర్స్పెక్టివ్స్ ముఖ్యంగా అంబేద్కర్ గారి పర్స్పెక్టివ్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే వీరిది ఎవరిది వెట్టి చాకిరికి మరియు కుల వ్యవస్థకు సంబంధించి జ్యోతిబా పూలే గారు రాసినటువంటి గులాంగిరికి సంబంధించిన థీమ్ కూడా మనం చూసుకోవాలి. ఆ థీమ్ ఏంటో తెలిస్తే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్లో కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్లో అంబేద్కర్ గారి వ్యూస్ తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం దీనికి మనం ఆన్సర్ చేయగలం. అంటే మొత్తం బుక్ చదవాల్సిన పని లేదు, అది ఇంపార్టెంట్ వ్యూ కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్, డిస్కస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కిన్షిప్ సిస్టమ్స్. బంధుత్వ వ్యవస్థ, బంధుత్వ విధానాల గురించి అడిగినాడు. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, లీనేజ్ అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, ప్యాట్రీ అంటే ఏంటి, మొయిటీ అంటే ఏంటిది, ద్విశాఖ అంటే ఏంటి, టోటమిజం అంటే ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొత్తం ఇండియాలో అడిగాడు, ఓన్లీ ట్రైబ్స్ అడగలేదు, మొత్తం ఇండియాలో అడిగాడు కాబట్టి జనరలైజ్ చేసి రాయాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ caste like formations are present in non-Hindu religious communities. కులాన్ని పోలినటువంటి మన బుక్లో డైరెక్ట్ ఉంది హెడ్డింగ్, హిందూయేతరలో కుల వ్యవస్థ అని హెడ్డింగ్లో డైరెక్ట్ ఉంటుంది. సోషియాలజీ బుక్ జీనియస్ పబ్లికేషన్లో ఉంటుంది, చూడండి డైరెక్ట్ ఉంది దీనికి ఆన్సర్. కులాన్ని పోలినటువంటి వ్యవస్థలు నాన్ హిందూస్లో ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, క్యాస్ట్ లైక్ ఫార్మేషన్స్ అంటే క్యాస్ట్ అనే కాదు, కులాన్ని పోలినటువంటి క్యాస్ట్ లైక్ ఫార్మేషన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ నాన్ హిందూ రిలీజియస్ కమ్యూనిటీస్ యాజ్ వెల్. డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ ఏమంటారు, అస్రఫాస్ అంటే ఏంటి, అజ్లఫాస్ అంటే ఏంటిది, తంగల్స్ అంటే ఏంటిది, పుసాలర్స్ అంటే ఏంటిది, ఓకే, రోమన్ క్యాథలిక్స్ అంటే ఏంటి, సిరియన్ క్యాథలిక్స్ అంటే ఏంటిది, మజిహాబీస్ అంటే ఏంటిది, సర్దార్స్ అంటే ఏంటి, ఓకే, మొఘల్స్ అంటే ఏంటి, పఠాన్స్ అంటే ఏంటి, అరబ్స్ అంటే ఏంటి, ఇవన్నీ వివిధ మతాల్లో కులాన్ని పోలినటువంటి వర్గీకరణలే. కాబట్టి అది హిందూ మతం ప్రభావమే కావచ్చు, లేదా ఇతర ప్రభావాలు కావచ్చు. భారతదేశంలో ఇస్లాంలో కానీ క్రిస్టియన్స్లో కానీ కులంలాగా డైరెక్ట్ లేకపోవచ్చు, కానీ కులాన్ని పోలినటువంటి ఫార్మేషన్స్ ఉన్నాయి. వాటిని ఎగ్జాంపుల్స్ కూడా ఏమంటున్నాడు. వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా ముస్లిమ్స్లో కులాన్ని పోలిన వ్యవస్థ ఉంది. మోప్లా ముస్లింలలో కులాన్ని పోలిన వ్యవస్థ మనకు క్లియర్గా కనపడుతుంది. మొఘల్స్ పీరియడ్లో కూడా చాతుర్వర్ణ వ్యవస్థను పోలినటువంటి వ్యవస్థ. అంటే మహమ్మద్ అలీ యొక్క సంతానానికి ఒక పెద్ద గొప్ప స్థానాన్ని, మొఘల్స్కి రెండవ స్థానాన్ని, సో అలాగే పఠాన్స్ అంటే ఇక్కడ స్థానికంగా కన్వర్ట్ అయిన వాళ్ళకి చివరి స్థానాన్ని, బ్రాహ్మణ్స్ నుంచి కన్వర్ట్ అయితేనేమో అరబ్బుల స్థానాన్ని. సో ఇలా వర్ణ వ్యవస్థను పోలినటువంటి వ్యవస్థ మొఘల్స్ కాలంలో కూడా కనపడ్డది, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాని మీద మనకు అవగాహన ఉంటే రాయొచ్చు. అండ్ అగైన్, ఈజ్ ఇండియన్ సొసైటీ మూవింగ్ ఫ్రమ్ హైరార్కీ టువర్డ్స్ డిఫరెన్షియేషన్, ఇలిస్ట్రేట్. సో ఇట్లాంటి అడగపోవచ్చులేండి, మనకు లిమిటెడ్ సిలబస్ కాబట్టి. డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ న్యూ మిడిల్ క్లాస్. అయ్యో, మిడిల్ క్లాస్ అనే టాపిక్ లేదు కదా సార్, గ్రూప్ 2లో మిడిల్ క్లాస్ అనే టాపిక్ ఉంది, కానీ సివిల్స్లో సోషియాలజీలో మిడిల్ క్లాస్ అనే టాపిక్ లేదని అని మీకు డౌట్ రావచ్చు. ఇండియన్ సొసైటీ యొక్క ప్రత్యేక లక్షణాలు అడిగాడు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి దేశం భారతదేశం. అది పెక్యులియర్ లక్షణం కాదా? భారతదేశంలో కులం స్థానంలో క్లాస్ అనేటువంటి స్ట్రాటిఫికేషన్, కులం స్థానంలో క్యాస్ట్ స్థానంలో ఆదాయ వర్గాలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కనబడుతుంది. మనకు వ్యవసాయం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, భూస్వామ్య వ్యవస్థ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కులం స్ట్రాంగ్ ఉంది, జడ్జ్మాన్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంది. ఎప్పుడు భూస్వామ్య వ్యవస్థ డిక్లైన్ అయిందో, ఎప్పుడు సెకండరీ సెక్టార్ టెరిషరీ సెక్టార్ వచ్చిందో, వ్యవసాయానికి కుల వ్యవస్థకు జడ్జ్మాన్ వ్యవస్థకు సంబంధం లేని నూతన ఆదాయ వర్గాలు ఏర్పడ్డాయి. సో కాబట్టి కులానికంటే ఎక్కువ ఇన్కమ్కి రిలేటెడ్ క్లాసిఫికేషన్స్, ఇన్కమ్ రిలేటెడ్ డిఫరెన్షియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఆ డైమెన్షన్లో మిడిల్ క్లాస్ అరవింద్ ఘోష్ చెప్తాడు, భారతదేశంలో మధ్యతరగతి వర్గాలు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బాగా ఇచ్చింది మనకు అరవింద్ ఘోష్ గారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిడిల్ క్లాస్, న్యూ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా అన్నాడు. న్యూ మిడిల్ క్లాస్ ముఖ్యంగా టెరిషరీ సెక్టార్లో, సెకండరీ సెక్టార్లో మిడిల్ క్లాస్ మనకు ఎక్కువ ఉన్నారు. మనకు భారతదేశం లాంటి దేశంలో ఉద్యోగస్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఉద్యోగస్తులందరూ మిడిల్ క్లాస్, కులంతో సంబంధం లేదు వారికి. ఉద్యోగస్తులందరూ మిడిల్ క్లాస్ సంబంధించిన వారికి మనం పరిగణించవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్,
Examine the factors responsible for the rural unrest. Somewhat it is correlated. Of course, discuss the changing. This is mostly correlated. మన సిలబస్కి డిస్కస్ ద చేంజింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఎక్కడ మళ్ళీ పట్టణాల్లో కుటుంబ నిర్మాణంలో వస్తున్నటువంటి నూతన కోణాలు, అంటే పట్టణాల్లో కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి మార్పులు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కుటుంబం అంటే మనం ఏమనుకుంటాం, ఒకటే నివాసం కింద, ఒకటే తిండి, ఒకటే అధికారం, ఒకటే కల్చర్ కింద, ఒకటే పెత్తనం కింద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ రక్త సంబంధం ద్వారా కానీ, వివాహ సంబంధం ద్వారా కానీ, దత్తత ద్వారా కానీ ఒక దగ్గర నివాసం ఉంటే దానికి కుటుంబం అంటాం. కానీ ఇప్పుడు భర్తదేమో పూణేలో జాబు, భార్యదేమో గచ్చిబౌలిలో జాబు, ఒక దగ్గర నివాసం ఉంటలేరు. మరి వాళ్ళకి కుటుంబం కాకుండా పోద్దా? అలాగే సిటీలో కుటుంబం ఉంది, దీపావళి పండుగ రాగానే పల్లెటూరు పోతాడు. మరి వాళ్ళ న్యూక్లియర్ ఫ్యామిలీ అనాలా, జాయింట్ ఫ్యామిలీ అనాలా? న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే మరి అక్కడికి ఎందుకు పోతాడు, ఏడేం చేసుకుంటలేడు పండుగ? వాళ్ళ పిల్లగాడికి 21st చేయాలి, తల్లిదండ్రులు అడగకుండా చేస్తలేడు. మరి అది జాయింట్ ఫ్యామిలీ అవుతుందా, న్యూక్లియర్ ఫ్యామిలీ అవుతుందా? ఇట్లాంటి డైమెన్షన్స్ అర్థం చేసుకున్నప్పుడు ముఖ్యంగా నియో లోకల్ ఫ్యామిలీస్ని సెంటర్ చేసుకుంటూ, డిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ని సెంటర్ చేసుకుంటూ, ఓకే, ఇట్లాంటి వాటిని సెంటర్ చేసుకుంటూ, అంటే రెసిడెన్స్తో సంబంధం లేకుండా కులాన్ని ఏర్పడేటువంటి, రెసిడెన్స్తో సంబంధం లేకుండా ఫ్యామిలీలు కొనసాగేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటూ, అలాగే కులం అనగానే మనం ఏమనుకున్నాం, కుటుంబం అనగానే పర్మనెంట్ గ్రూప్ అంటున్నాం కొద్ది వరకు. కానీ ఇప్పుడు అర్బన్లో డైవర్స్ రేట్ పెరిగింది. కాబట్టి డైవర్స్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో ఈ రోజు నువ్వు ఒక కుటుంబంలో సభ్యుడి కావచ్చు, డైవర్స్ తీసుకున్నాక సభ్యుడి కావు. సో ఇట్లాంటి డైనమిక్స్ మనం మెన్షన్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో వాట్ ఆర్ ద సోషియలాజికల్ రీజన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ రివర్స్ మైగ్రేషన్? COVID-19 పాండమిక్ ఇక్కడ ఇచ్చిన ఆల్రెడీ రీసెంట్ పాండమిక్ అన్నాడు, రివర్స్ మైగ్రేషన్ మీద అడిగాడు, మైగ్రేషన్ మీద అడగలేదు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా? అన్టచబిలిటీ అనగానే మనకు కులపరమైన అన్టచబిలిటీ అనుకుంటాం, మహిళ కూడా అన్టచబిలిటీకి గురవుతుంది కొన్ని సందర్భాలు, డిజబుల్స్ అన్టచబిలిటీకి గురవుతున్నారు, థర్డ్ జెండర్ అన్టచబిలిటీకి గురవుతున్నారు, HIV బాధితులు అన్టచబిలిటీకి గురవుతున్నారు, అంటే ఆరోగ్యం పరంగా ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్టచబిలిటీకి గురవుతున్నారు, COVID-19 ఉన్న వాళ్ళకి అన్టచబిలిటీకి గురవుతున్నారు. సో అందులో ఉన్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ అన్నాడు అందుకే ఇన్ ఇండియా, along with the apart from the, అంటే major form of untouchability is based on the caste system, that is okay. So along with apart with caste based untouchability there are some other forms of untouchability, avanni with examples or రాయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కామెంట్ ఆన్ ద రోల్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ మనకు సోషియాలజీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇది గవర్నెన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కోఆపరేటివ్స్ గవర్నెన్స్లో క్వశ్చన్ ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అర్బన్ స్లమ్స్ ఆర్ సైలెంట్, అర్బన్ స్లమ్స్ ఆర్ సైట్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్. చూసిరా, పట్టణీకరణకు సామాజిక వెలికి లింక్ పెట్టిండు. అర్బన్ స్లమ్స్ ఆర్ సైట్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏమంటున్నాడంటే, మురికివాడలు, పట్టణ మురికివాడలు సామాజిక వెలికి గురవుతున్నాయి వివరించుము అంటాడు. సామాజిక వెలి అంటే ఏంటిది? సామాజిక ప్రధానమైన జీవన స్రవంతిలో కలవనీయకపోవడాన్నే మనం సామాజిక వెలి అంటాం. స్లమ్స్ ఎక్కడ ఉంటాయి? మూసీ నది ఒడ్డున ఉంటాయి. స్లమ్స్ ఉండేవాడికి రేషన్ కార్డు ఉన్నదా, ఆధార్ కార్డు ఉన్నదా, ఇంటి నెంబర్ ఉన్నదా, కరెంటు బిల్లు ఉందా, అసలు వాడికి కరెంట్ కనెక్షన్ ఉన్నదా, వాడు నగరంలో పౌరుడైనా, రేపు మున్సిపల్ ఎన్నికలైతే వాడికి ఓటేస్తారా, వాడికి ఓటు హక్కు ఉన్నదా, వాడు ఇక్కడే బతుకుతుండు, ఇక్కడే ఉపాధి పొందుతుండు, కానీ ఇక్కడ పౌరుడు కాదు, ఇక్కడ ఓటు హక్కు లేదు, ఇక్కడ ఎలాంటి పెన్షన్ పొందట్లేదు. నగరంలోనే ఉంటున్నాడు కానీ నగర పౌరుడు కాదు, నగరంలోనే ఉంటున్నాడు పౌర సౌకర్యాలు అందుకోలేకపోతున్నాడు, నగరంలోనే ఉంటున్నాడు నల్ల కలెక్షన్ లేదు. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్లో మనం అర్థం చేసుకోవచ్చు సోషల్ ఎక్స్క్లూజన్కి ఇలా గురవుతున్నారు. అండ్ అగైన్, డస్ రీజనలిజం ఎసెన్షియల్లీ లెడ్ టు ది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్? సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్. ప్రాంతీయతత్వం అనేది కేంద్రం నుండి, అంటే దీని క్వశ్చన్లో ఉన్న ఎసెన్స్ ఏంటంటే, మనకు ప్రజెంట్ ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయ అభిమానం లేదా ప్రాంతీయ ఉద్యమాలు అనేటువంటివి సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని డీసెంట్రలైజ్ చేసే విధంగా ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనేటువంటి కోణంలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, దీంట్లో బాగా అడిగాడు సోషియాలజీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఏజింగ్, వృద్ధుల మీద క్వశ్చన్ అడిగాడు. ఈజ్ ఏజింగ్ అండ్ ఎమర్జింగ్ ఇష్యూ, అంటే వృద్ధాప్యం అనేది భారతదేశంలో ఒక సమస్యగా మారబోతుందా, వృద్ధుల యొక్క సమస్యలు ఏంటని అడిగాడు. అలాగే సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఫర్ సెక్స్ రేషియో తగ్గడానికి సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని అడుగుతున్నాడు. డిస్ప్లేస్మెంట్ మీద క్వశ్చన్ అడిగాడు, కంపల్సరీ ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా. అలాగే రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ కమ్యూనల్ పోలరైజేషన్, ఇది జనరలైజ్లో అడగచ్చు, గవర్నెన్స్లో అడగచ్చు, అలాగే మనకు సెక్యులరిజం సోషియాలజీలో కూడా అడగచ్చు ఈ క్వశ్చన్. అర్థమైందా? సోషల్ మీడియా
విశృంఖలమైనటువంటి ఒక కంట్రోలింగ్ లేనటువంటి సెల్ఫ్ కంట్రోలింగ్ లేనటువంటి ప్రభుత్వం యొక్క కంట్రోలింగ్ పూర్తిగా లేనటువంటి ఐటీ యాక్ట్ ఉందనుకోండి. ఐటీ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా 2000 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి ఐటీ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వల్ల మనకు ఇంప్లికేషన్స్ ఏం పడుతున్నాయి నెగిటివ్గా అనేటువంటి కోణంలో అర్థం చేసుకోవాలి. అలాగే అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా టెండ్ టు రిప్లికేట్ ఇట్స్ రూరల్ కాస్ట్ కిన్షిప్ ఇంప్రింట్స్. ఓకే, దీన్ని రూరల్ అర్బన్ కంటిన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. అలాగే డస్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆటోమేటికలీ బ్రింగ్ అబౌట్ సబ్స్టిట్యూటివ్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద క్వశ్చన్ అడిగాడు. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఒక్కటే సరిపోదు కదా, ఎడ్యుకేషన్ కూడా ఉండాలి కదా, స్కిల్ కూడా ఉండాలి కదా. దిస్ ఈజ్ లాస్ట్ వన్ అండ్ 2022 క్వశ్చన్ పేపర్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే డిస్కస్ వేరియస్ థియరటికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన కోణాలు అడుగుతున్నాడు. అలాగే రైట్ ఎ నోట్ ఆన్ గ్లోబల్ ట్రెండ్స్ అండ్ సెక్యులరైజేషన్. సెక్యులరిజం మనకు ఉంది క్వశ్చన్ డైరెక్ట్గా పడింది. అలాగే డిస్కస్ హౌ ఎన్విరాన్మెంట్ పాలసీ ఉందంటే ఎన్విరాన్మెంట్ని సోషియాలజీని లింకప్ చేస్తుంది. అంటే మనుషుల ప్రవర్తన, సమాజం ప్రవర్తన మరియు ఎన్విరాన్మెంట్, మనుషుల యొక్క కల్చర్, మనుషులు పాటించే సాంప్రదాయాలు, ఎన్విరాన్మెంట్ లింకప్ చేస్తూ రాయాలి. అలాగే హౌ డూ యూ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్యాట్రియార్కీ అండ్ సోషల్ డెవలప్మెంట్. బికాజ్ బంధుత్వ విధానాల కంటే బంధుత్వంలో మనం పాటించేటువంటి దానికి మరియు సోషల్ డెవలప్మెంట్కి లింకప్ చేస్తూ అడిగాడు. అండ్ అనదర్ పేపర్ ఆఫ్ 2022 అండ్ దిస్ ఈస్ డూ యూ అగ్రీ దట్ ద అగ్రేరియన్ క్లాస్ స్ట్రక్చర్ ఇండియా ఈజ్ చేంజింగ్, జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ ఇలిస్ట్రేషన్స్. భారతీయ సామాజిక నిర్మాణం అన్నాడు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు. సో రైతుల యొక్క సామాజిక నిర్మాణం మార్పులకు లోనవుతుందా ఉంటే ఎగ్జాంపుల్స్. ఇలిస్ట్రేషన్ అంటే దృష్టాంతాలు అంటే ఎగ్జాంపుల్స్, కరెక్ట్ ఎగ్జాంపుల్స్, సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఈమెను అడుగుతున్నాడు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎలాబొరేట్ ఆన్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ డైరెక్ట్ విత్ సూటబుల్ ఇలిస్ట్రేషన్స్. క్యాస్ట్ సిస్టంలో మార్పులు ఏమొస్తున్నాయి? కులాన్ని బట్టి బట్టలు వేసుకుంటారా, ఇప్పుడు కులాన్ని బట్టి వృత్తులు పాటిస్తున్నారా, కులాన్ని బట్టి ఫంక్షన్లు చేసుకుంటున్నారా, కులాన్ని బట్టి మాట ఉందా, కులాన్ని బట్టి వేషధారణ ఉందా, కులాన్ని బట్టి ఫ్రెండ్షిప్ ఉందా? కులం కేవలం వివాహం దగ్గర ఆగిపోయింది. ఎండోగమైన రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, మిగతా అన్ని మార్పులు వస్తున్నాయి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, కులం అనేది పవర్ గ్రూప్గా పొలిటికల్ రైట్స్ని చేసుకోవడానికి, కుల సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, కులపరమైన దాడులు జరిగినప్పుడు, పొలిటికల్ బార్గెనింగ్ కోసం, ఫినాన్షియల్ బార్గెనింగ్ కోసం, ప్రభుత్వానికి ప్రెజర్ గ్రూప్గా పనిచేయడం కోసం మాత్రం క్యాస్ట్లో మనకు కనిపించేటువంటి న్యూ డైమెన్షన్స్గా మనం చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ మెజర్స్. ఎందుకంటే మనకు సెక్యులరిజం అన్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. And the next question is discuss the material basis of patriarchy and ideological system. And another question is explain different forms of untouchability. చూసారా, మళ్ళీ అడిగాడు different forms of untouchability అని అడిగాడు. సో డిస్కస్ ద లా యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళల్లో సాధికారత తీసుకురావడానికి చట్టం అనేది ముఖ్యమైన సాధన అన్నమాట. ఎట్లా అయితే అని అడుగుతున్నాడు. ఎగ్జామైన్ ద డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ సెక్యులరైజేషన్ ఇన్ ఇండియా. అండ్ అగైన్ వాట్ రోల్ డూ కోఆపరేటివ్స్ ప్లే ఇన్ పావర్టీ, అంటే పేదరికాన్ని, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో కోఆపరేటివ్స్ ఎలాంటి పాత్ర? ఇది జిఎస్లో అడగచ్చు, గవర్నెన్స్లో అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎగ్జామైన్ వెదర్ రూరల్ బాండేజ్ స్టిల్ కంటిన్యూస్ టు బి సోషల్ రియాలిటీ. బాండేజ్ మీద కూడా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా రూరల్ బాండేజ్ మీద అడిగాడు. అండ్ అగైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఈక్వాలిటీ ఇన్ సొసైటీ ద ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ మీద అడుగుతున్నాడు. ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ హెస్ కంట్రిబ్యూటెడ్ టు ద ఇంక్రీజ్ సోషియో ఎకనామిక్. సమాజంలో సామాజిక అసమానతలు తగ్గించడానికి బదులుగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్య సామాజిక అసమానతలు మరింతగా పెంపొందించుతుందంట. నీ వాక్యాలు ఏంటి అని అడుగుతున్నాడు. నిజమా కాదా? అండ్ అగైన్ డిస్కస్ రీసెర్చ్ ట్రెండ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైగ్రేషన్లో వస్తున్నటువంటి రీసెంట్ ట్రెండ్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది? ఎక్కడ సోషియాలజీ క్వశ్చన్లు డైరెక్ట్ లేవు, ఎక్కడ ఒకటే టాపిక్ మీద క్వశ్చన్ అడగట్లేదు, 2-3 టాపిక్స్ని మిక్స్ చేసి అడుగుతున్నాడు. మరొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? బేసిక్ సోషియాలజీ సిలబస్ని రిలవెంట్ కాంటెంపరీ ఇష్యూస్కి మిక్స్ చేస్తూ అడుగుతున్నాడు. సో కాబట్టి మీరు మెమరైజ్ పద్ధతిలో కాకుండా, మూస పద్ధతిలో కాకుండా, ఆ కాన్సెప్ట్ చదివినప్పుడు ప్రజెంట్ ఇష్యూస్కి ఎంత రిలవెంట్ అవుతుంది అనేటువంటి కోణంలో అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే మీరు రాయగలుగుతారు. కాబట్టి నేనేమంటున్నా ఫ్రెండ్స్, మీరు ఏ బుక్ చదివినా సరే అందులో ఉన్నటువంటి థీమ్ని, అందులో ఉన్న పర్స్పెక్టివ్ని, అందులో ఉన్న డైమెన్షన్ని, అందులో ఉన్న క్రీమ్ని, అందులో ఉన్న కాన్సెప్ట్ని మీరు అవగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సోషియాలజీ బాగా చదవగలుగుతారు. ఈ సోషియాలజీ సిలబస్ మీరు పర్ఫెక్ట్గా మనకున్న చదివితే కనుక 2 జనరల్ ఎస్సేలు కూడా బాగా రాయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం గవర్నెన్స్లో కూడా 1-2 క్వశ్చన్లు చేయగలుగుతారు. సో ఉన్నంతలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి అండర్స్టాండింగ్, నాకున్నటువంటి బుక్స్ ఫెసిలిటీ, సో నాకున్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకున్నంత వరకు
సాధ్యమైనంత వరకు డైవర్సివ్ క్వశ్చన్స్తో డైవర్సివ్ కాన్సెప్ట్స్తో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అందిస్తూ క్లాసులు అందించేటువంటి ఉద్దేశంతో మనకి ఆన్లైన్లో సోషియాలజీ క్లాసెస్ గ్రూప్ 1 క్లాసెస్ అందించబడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా సోషియాలజీ క్లాసెస్ అవసరం అనుకుంటే, అఫోర్డబుల్ ప్రైస్లో కావాలనుకుంటే కనుక కింద మనం యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు యాప్ ఓపెన్ చేసినట్టయితే అందులో మనకు కోర్సు లభిస్తుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.